మన ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా హరిహర వీరమల్లు నుంచి నిన్న సోమవారం రెండవ పాట లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇక ఈ పాట మొదటి 24 గంటలు ఎంతమంది చూశారు అని చూస్తే 11 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఈ పాటకి మొదటి 24 గంటల్లో. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 11 మిలియన్ అంటే 1,10,00,000 మంది చూశారు ఈ పాటని మొదటి 24 గంటల్లో. పర్లేదు, మంచి వ్యూస్ అని చెప్పాలి, బట్ కొంచెం తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు ఇదే సినిమా నుంచి వచ్చిన మాట వినాలి పాట వచ్చినప్పుడు ఆ పాటని మొదటి 24 గంటల్లో 19 మిలియన్ వ్యూస్ వచ్చేదానికి, అంటే 1,90,00,000 మంది చూశారు. ఆల్మోస్ట్ 2 కోట్ల దాకా చూశారు. ఈ పాటకి సగమే వచ్చాయి. మరి ఎందుకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మన తెలుగు పాటల లిరికల్ వీడియోస్ పరంగా మొదటి 24 గంటల రికార్డ్స్ పరంగా చూసుకుంటే టాప్ 1లో మనకు, అంటే మొన్న సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారమే ఉన్నింది. దమ్మసాల సాంగ్ 17 మిలియన్ వ్యూస్తో 1,70,00,000తో అదే నెంబర్ 1 ఉన్నింది. మామూలుగా టాప్ 5 అన్నీ మహేష్ బాబు పాటలే ఉండేవి ఒకప్పుడు, గుంటూరు కారం వరకు. అక్కడి నుంచి మళ్ళీ పుష్ప 2 వచ్చి ఆ కిసిక్ సాంగ్ వచ్చి అది బీట్ చేసింది. అది హయ్యెస్ట్ రికార్డు పెట్టింది. అది 27 మిలియన్, అంటే 2,70,00,000 మంది చూశారు తెలుగు వర్షన్, తెలుగు పాట, తెలుగు వాళ్ళు. సో ఆ రికార్డు ఉంది. వెంటనే అంటే ఇంకా మళ్ళీ గేమ్ చేంజర్ నుంచి నానా హైరానా పాట వచ్చేసి అది 23 మిలియన్కి వెళ్ళింది. సెకండ్ ప్లేస్లో ఉంది 2,30,00,000తో. థర్డ్ ప్లేస్లో మళ్ళీ గేమ్ చేంజర్ నుంచి ధోప్ సాంగ్ వచ్చేసి అది 21 మిలియన్, 2,10,00,000. ఈ 1, 2, 3 ఇవే ఉన్నాయి రీసెంట్గా వచ్చిన ఇవి. ఇక ఫోర్త్లో మన దమ్ మసాలా ఉన్నింది గుంటూరు కారం నుంచి 17 మిలియన్ వ్యూస్తో. దాన్ని మన హరిహర వీరమల్లు నుంచి వచ్చిన మొదటి పాట మాట వినాలి బీట్ చేసింది 19 మిలియన్స్తో, అంటే టాప్ 4లో ఉంది 1,90,00,000 వ్యూస్తో. సో ఇప్పుడు ఇక 5లో దమ్ మసాలా ఉన్నింది. 6థ్లో మళ్ళీ గేమ్ చేంజర్ నుంచే రామచ్చ మచ్చ సాంగ్ 16 మిలియన్తో ఉన్నింది. ఈ 7థ్లో పెన్నీ సాంగ్ మన సర్కార్ వారి పాట నుంచి 16 మిలియన్తో అది 7th ప్లేస్లో ఉన్నింది. ఇక దేవర నుంచి చుట్టమల్లే సాంగ్ 15 మిలియన్ 1,50,00,000తో అది 8th ప్లేస్లో ఉన్నింది. ఇక 9, 10 అన్నీ సర్కార్ వారి పాటలే ఉన్నాయి. ఇప్పుడు ఈ వచ్చిన మన ఈ పాట ఏది మన ఏం పాట ఇది, ఏదబ్బా కొల్లగొట్టినాదిలో వచ్చేసి 11 మిలియన్, అంటే 1,10,00,000తో టాప్ 10లో కూడా లేదు, టాప్ 13లో ఉంది అనమాట. బట్ ఓకే, మరి టాప్ 4లో అది ఉంది కదా, ఇది మన మాట వినాలి ఉంది కాబట్టి సరిపెట్టుకోవాలి. రెండో పాట ఇది. అంటే ఈ పాటలో మనకు ముందు టీజర్ వదిలారు, పాటకు కూడా చిన్న క్లిప్ వదిలారు 2 రోజుల ముందట. అందులో అనసూయ కనపడింది నాకు, అనసూయ ఇంకో అమ్మాయి ఎవరో కనపడింది. పాట నిన్న మొత్తం చూసామంటే లిరికల్ వీడియోనే, మొత్తం వీడియో అయితే లేదు. మన పవన్ కళ్యాణ్ కూడా మంచిగా, అంటే బాగా ఉన్నాడు ఆ డ్రెస్లో, స్లిమ్గా. అంటే మరి రీసెంట్గా నేను ఆ మహాకుంభమేళలో పవన్ కళ్యాణ్ అది మునిగినప్పుడు బట్టలు లేకుండా ఆ పొట్ట, అది బాడీ చూసి ఎంత మొత్తం షేప్ అవుట్ అయిపోయాడు అనుకుంటే, బట్ ఈ పాటలో మంచిగా ఉన్నాడు. ఈ పాట ఎప్పుడో షూట్ చేసి ఉంటారులే. సో అనసూయ ఉంది, ఇంకో అమ్మాయి ఉంది, హీరోయిన్ కూడా ఉంది నిధి అగర్వాల్ ముఖానికి ఏదేదో చేపించుకొనింది. అస్సలు చూడలేకపోయాము ఆ అమ్మాయిని, నిధి అగర్వాల్. పాట అయితే బాగుంది, జానపద పాట కొల్లగొట్టినాదులో బాగుంది. డాన్స్ గిన్స్, ఒక హుక్ స్టెప్ కూడా బాగుంది ఆ పాటకు తగ్గట్టు. ఇక ఈ వ్యూస్ పక్కన పెట్టేస్తే లైక్స్ పరంగా కూడా పెద్దగా లైక్స్ ఏం రాలేదు ఈ పాటకు. 1,50,000 లైక్స్ మాత్రమే వచ్చాయి. ఇది కూడా తక్కువే, వ్యూస్ పరంగా తక్కువే, లైక్స్ పరంగా ఇంకా తక్కువే. బట్ పాట అయితే బాగుంది, మెల్లగా ఎక్కుతుందేమో. ఇంకా ఈ సినిమాకు బజ్ ఇంకా రాలేదు. మరి మార్చిలో రిలీజ్ అంటున్నారు, మరి చెప్పలేం. మరి అప్పుడు రిలీజ్ అప్పుడు అంటే ఇంకా పాటలు వస్తాయి, టీజర్ వస్తుంది, ట్రైలర్ వస్తుంది, అప్పుడు మొమెంటం వచ్చి అప్పుడు చూడాలి. మరి ఎలాగైనా ఇంకా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది, అది వేరే విషయం. ఏమంటే సినిమా చాలా రోజుల నుంచి షూటింగ్లో ఉంది, 2 డైరెక్టర్లు మారారు. అంటే క్రిష్ వదిలేశాడు, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏం రత్నం కొడుకు గీతాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. 2 పార్ట్లుగా వస్తుంది సినిమా. ఇది ఫస్ట్ పార్ట్ స్వర్డ్ అండ్ స్పిరిట్ అనేసి, రెండో పార్ట్ కూడా మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో. మరి మొత్తానికైతే అది 2 పాటలు రిలీజ్ చేశారు. మొదటి పాట బాగా వెళ్ళింది పవన్ కళ్యాణ్ది, హరిహర వీరమల్లు నుంచి మాట వినాలి పాట. ఆ పాట కూడా మన పవన్ కళ్యాణ్ పాడాడు, అందుకే అది బాగా వైరల్ అయింది. 19 మిలియన్ వ్యూస్ వచ్చాయి, 1,90,00,000 మంది చూశారు. బట్ ఈ రెండో పాట వచ్చేసి రెగ్యులర్ సినిమా, జానపద పాట లాగానే ఉంది. 1,10,00,000 మంది మాత్రమే చూశారు. అయినా కానీ ఓకే, మంచి వ్యూస్ అని చెప్పాలి. అది చూసింటే మీరు కూడా యూట్యూబ్లో ఓకే, చూడకపోయింటే ఒకసారి చూడండి. పాట ఉంది, కొల్లగొట్టినాదులో అని సెర్చ్ చేస్తే దొరుకుతుంది. హరిహర వీరమల్లు అని కొట్టినా వస్తుంది పాట. అనసూయ అట్రాక్షన్ అని చెప్పాలి ఈ పాటకి. ఓకే, బాయ్.